అపోస్తలుల కార్యములు ఈ మాట కనిపిస్తుందండి. మన పితరులకు ఆహారం లేకపోయేను అని వ్రాయబడింది. ఆ రోజు కనాను దేశంలో 70 మంది ఉన్నారండి. యాకోబు యొక్క కుటుంబం 70 మందికి ఆహారం లేకపోతే ఎలా? ఒక చిన్న వాక్యములో బైబిల్ ఒక పెద్ద సమస్య చెబుతా ఉంది. మన పితరులకు ఆహారం లేకపోయేను. అయితే ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు సమస్య దగ్గరే ఆగిపోరు, అది గుర్తించాలి. వెంటనే బైబిల్ చెప్తుంది, ఐగుప్తులో ఆహారం ఉన్నట్టు యాకోబు వినను అని వ్రాయబడింది. వెంటనే దేవుడు ఒక సమాచారం యాకోబుకు అందించాడు. ఏంటి? ఇక్కడ లేదా, అక్కడ ఉంది. ఇక్కడ మూతబడిందా, అక్కడ మూత తెరవబడుతుంది. నీకంటూ ఎప్పుడు ఒక గొప్ప ఏర్పాటు ఉంటుందండి. మనము మూతపడిన తలుపులే చూస్తాం, ఎదురుగా ఎరికో గోడలే చూస్తాం, కానీ కూలే గోడలు చూడం. బైబిల్లో గమనిస్తే అసలు కరువు అనేది రాకముందే దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపించాడు. కరువు రాకముందే. జస్ట్ ఆలోచన చేయండి. అంటే మన సమస్య నిమిత్తమైన ప్లాన్ ఎంత ఉంటుందంటే, సమస్య కంటే ముందే దేవుడు ప్లాన్ చేసి సమస్య రాకముందే ఆ ఏర్పాటు జరిగించి ఉంటాడు. అది మనం చూడం. అందుకే కదా విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నది అని వ్రాయబడింది. నీ జీవితంలో తలుపులు మూయబడ్డాయా? దారులన్నీ క్లోజ్ అయిపోయాయా? డోంట్ వారీ, దేవుని దగ్గర ఇంకొక మార్గం ఉంది. యాకోబు ఆ యొక్క కనాను దేశంలో ఏ ప్రక్క చూచినా ఇక ఆహారం లేదు. అయితే దేవునికి తెలుసు ఎక్కడ ఉంది, అక్కడికి యాకోబును పంపాడు. నీ కొరకైన ఒక ఏర్పాటు ఉంది, నీ కొరకైన ఒక తెరవబడిన తలుపు ఉంది, దేవుని మార్గం ఒకటి ఉంది. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్.